మనస్సు దేనికి సంతోషిస్తుందో అది సు. ఖ అంటే ఆకాశం, అందుకే ఖగ అంటే గ అంటే కదలడం, ఖగ అంటే ఆకాశమునందు కదిలేది పక్షి. ఖ ఆకాశం, సు ఖ ఆకాశం బాగుంది అనిపిస్తే బాగుంది, ఖ అలాగే ఉంది, దానిలో మార్పు లేదు, నీలో మార్పు. ముందు సు పెడితే నీకు బాగుంది, నీకు బాగులేదు దుఃఖ. మొబ్బట్టింది, మంచి వాన పడిపోయేటట్టుంది, రాఘవేంద్రరావు గారి గుండె గుబేలు పట్టుంది. ఇంత కార్యక్రమం పెట్టుకున్నాను అలాగే. వ్యవసాయదారుడి మనసు సంతోషపడిపోతుంది, ఉక్కబోస్తున్నవాడు పొంగిపోతాడు, అమ్మయ్యా వాన పడేటట్టుందిరా అని. కాబట్టి ఒకడికి సుఖం ఒకడికి దుఃఖం, ఆకాశంలో దోషం లేదు, నీలో ఉంది అసలు ఆ కారణం అంతా. నీకు సు ఇంకోడికి ఇంకోడికి నీకు సు, అంతే. ఖ అలాగే ఉంది. సుఖం ఆచారాదేవ సుఖం అంటే అసలు భగవంతునితో పెనవేసుకుని ఉండి ఎప్పుడూ సంతోషంతో ఉండగలిగినటువంటి మనసు ఏర్పడుతుంది. కష్టం వచ్చింది, పోన్లేరా ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ కష్టం రూపంలో పోయింది అక్కడతో ఆ పాపం అంటాడు. ఏదో సుఖం వచ్చింది, నా గొప్పతనం ఏముందిరా, ఈశ్వరుడి కృప, మహానుభావుడు ఆయన ఇచ్చాడు నాకు ఈ సుఖాన్ని అంటాడు. తన కర్తృత్వం ఎప్పుడూ లేదు, ఎప్పుడూ సుఖంగా ఉంటాడు. ఇప్పుడు ఆయన అలా సుఖంగా ఉండడానికి కారణం భగవంతుడు చెప్పినట్టు కదులుతున్నాడు, ఆచారం చేస్తున్నాడు. కాబట్టి ఆచారాదేవ సుఖం, ఇది చివరికి ఏం చేస్తుంది, ఆచారాదేవ మోక్షం ప్రాప్నుయాత్. ఆచారమును పట్టుకుని 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 చిట్ట చివరికి మోక్షానికి వెళ్ళిపోతాడు జ్ఞానము కలిగి. కాబట్టి ఆచార కాండకి వేదంలో అంత ప్రశస్తి ఉంది. భగవంతుడు చెప్పినట్టు కదులుట. ఒకరోజు మొట్టమొదట కదలిక అంటే ఎలా ఉండాలి అంటే తనంత తానుగా నీకు అలవాటై ఉండాలి. ఏది అలవాటై ఉండాలి అని అడిగారు. బ్రహ్మ ముహూర్తవు తిష్టేత్, అది మొట్టమొదటి సూత్రం వేదంలో. బ్రహ్మ ముహూర్తమునందు నువ్వు నిద్ర లేచి ఉండాలి. బ్రహ్మముహూర్తం అనగా ఏమి, ఒక మనుష్యుడు నిద్ర లేవవలసిన సమయాన్ని ఎలా లెక్కెట్టుకోవాలి అని అడిగారు. ప్రాతకాలమునందు నిద్రించి ఉండరాదు. ప్రాతకాలం అనగా ఏమి, ప్రాతకాలము ప్రదోషము అని రెండు మాటలు మనకి. ప్రాతకాలము అంటే సూర్యోదయం ఎన్ని గంటలకు అవుతోంది అందుకు లెక్క కడతాడు ఋషి. పంచాంగము అని ఉంటుంది, తిథి వార నక్షత్ర యోగ కరణ ఐదింటిని చెప్తుంది కాబట్టి 5 అంగములతో ఉంటుంది కాబట్టి పంచాంగం. వాళ్ళు ఋతువుని బట్టి నెలని చెప్పి సూర్యోదయము సూర్యాస్తమయము రాస్తాడు. సూర్యోదయం ఎన్నింటికి అవుతుందో చెప్తాడు. సూర్యోదయం ఎన్నింటికి అవుతుందని పంచాంగంలో చెప్పబడిందో అక్కడ నుంచి 88 నిమిషముల ముందు నిద్ర లేవాలి. దానికి ప్రాతకాలం అని పేరు. 88 నిమిషముల కన్నా ముందు నిద్రపోయిన వాడెవరో వాడు అరుణ దర్శనం చెయ్యలేదు అని గుర్తు. అరుణ దర్శనము అంటే ఏమిటంటే, ఓ కారు వెళ్ళిపోతోంది అనుకోండి, ముందు లోపల కూర్చున్నవాడు కనపడతాడా, డ్రైవర్ కనపడతాడా? డ్రైవర్ కనపడతాడు. అలాగే పరబ్రహ్మస్వరూపుడైనటువంటి సూర్యనారాయణ మూర్తి వస్తున్నప్పుడు మొదట ఆయన సారథి కనపడతాడు. ఆయన సారథికి అరుణుడు అని పేరు. అరుణోదయము అంటారు. ముందు సారథి కనపడతాడు, అదే ఎర్రటి కాంతి, బింబం ఎర్రగా వస్తుంది. మొట్టమొదట ఆ సారథి దర్శనం చెయ్యాలి. ఓ అరుణోదయం అయిపోతోంది, వచ్చేస్తున్నాడు మా తండ్రి, అదిగో ఎర్రగా ముందు రథసారథి వస్తున్నాడు అని దర్శనం చేస్తే వెనక బంగారు కాంతులతో కొద్ది క్షణాల్లో మారిపోతుంది. ఆదిత్య హృదయం చదివినంతసేపు పడుతుంది, పట్టి బంగారు కాంతుల్లోకి వస్తాడు. అప్పుడు పరమేశ్వరుడు జ్యోతిరూపుడై వస్తున్నాడు అని గుర్తు. నమ పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమ, జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమ, జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమ, నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమ, నమ పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమ, బ్రహ్మేశానాచ్యుతీశాయ సూర్యాయ ఆదిత్యవర్చసే అని రుద్రం ఎలా ఉభయతర నమస్కారాలు చేస్తుందో ఆదిత్య హృదయం ఉభయతర నమస్కారాలు చేస్తుంది. వచ్చేస్తున్నాడు ఆయన బ్రహ్మ విష్ణు శివాంశ సంభూతుడై వస్తున్నాడు పరమేశ్వరుడు. అందుకని 3 మూర్తులు కలిస్తే అసలు పరమేశ్వరుని యొక్క స్వరూపము కాంతి, అపారమైన కాంతి ముద్దయే ఈశ్వర స్వరూపం.
దాన్ని మీరు తర్వాత ఏ పేరు పెట్టి పిలవండి, ఈశ్వరుడికి అభ్యంతరం లేదు. స బ్రహ్మ సశివ సహరి శ్రేంద శ్రోక్షర పరమస్వరాట్. మీరు ఏ పేరు పెట్టి పిలిచినా యథార్థమునకు ఆయన యొక్క స్వరూపము కాంతి ముద్ద. అందుకే తిక్కన గారు అంటాడు సూర్యనారాయణమూర్తి గురించి చెప్తూ, నీరజాకరములు నిష్ఠయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబుల ఎనురాగంపు బ్రోవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగరగిన గట్టి ఎనగా అతుల వేదత్రయ లతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందెర ఎగుచు జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నర్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే అంటాడు. ఆ సూర్యబింబం వస్తూ ఉంటే బ్రహ్మ విష్ణువు శివుడు ముగ్గురు కలిసినటువంటి తేజస్సుతో కూడిన ముద్ద. అది తామర మొగ్గలుట ఇలా రెండు చేతులు ఎత్తినట్టుగా ముకిళించుకొని రాత్రల్లా తపస్సు చేస్తే వాటి తపస్సుకి మిచ్చి వచ్చాడా అన్నట్టు వస్తాట. నీరజాకరములు నిష్ఠయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రోవనంగా. ఆ చక్రవాక పక్షులకి చీకటి పడితే కళ్ళు కనపడదు. వాటికి విపరీతమైనటువంటి ప్రేమ దంపతులకి. అవి ఆడపక్షి మగపక్షి తప్పిపోతాయి, రాత్రి కనపడవు, అరుస్తూ ఉంటాయి ఓ ఒకదాంతో ఒకటి కలవాలని. వాటికి సూర్యోదయం అవుతుండగా అరుణోదయం అవగానే కనపడుతుంది భార్య భర్త. ఒకళ్ళకొకళ్ళు సంతోషపడిపోయి దగ్గరగా కూర్చుని ఒకళ్ళ ముక్కుతో ఒకళ్ళు ఉరుసుకుంటూ సంతోషపడిపోతారట. రాత్రల్లా భార్య కనపడలేదని భర్త, భర్త కనపడలేదని భార్య, చక్రవాక పక్షుల జంటలు మహానుభావా నువ్వు ఉదయించవయ్యా, మా దంపతులకు ఒకళ్ళం కనపడతామని ప్రార్థన చేస్తే వచ్చాడా అన్నట్టుగా వచ్చేట. చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రోవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకాగ గరగిన గట్టి అనగా బ్రహ్మగారిని విష్ణువుని పరమశివుణ్ణి కలిపి ఒక ముద్ద చేసేస్తే ఆ ముద్ద ఒక తేజపుంజమైతే అదే సూర్యనారాయణమూర్తి. కాబట్టి కరగిన గట్టి అనగా అతుల వేదత్రయ లతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూలకందమనగా. ఒక కందని తీసుకెళ్లి మట్టిలో పాతితే 3 వేపుల నుంచి 3 తీగలు పుట్టినట్టు వేదములనబడేటటువంటి తీగలు ఏ పరబ్రహ్మము నుండి పుట్టాయో ఆ పరబ్రహ్మమనేటటువంటి ముద్ద చూడాలంటే నువ్వు సూర్యనారాయణమూర్తిని చూడాలి. కాబట్టి అతుల వేదత్రయ లతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందెరయగుచు సమస్త ప్రపంచం యొక్క కళ్ళు తెరుచుకునేటట్టు చేస్తూ జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నచ్చి. హృదయం అనేటటువంటి పద్మం విచ్చుకుంటుంది, చేతులు అనబడేటటువంటి సరోజములు ముడుచుకుంటాయి. ఆయన్ని చూడగానే ఇలా నమస్కారం చేస్తాం, హృదయ పద్మాలు ఇలా విచ్చుకుంటాయి. కాబట్టి ముకుళనంబును జృంభణంబును నచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే. ఈ కంటితో చూడడానికి వీలైనటువంటి ఏకైక పరబ్రహ్మస్వరూపము ప్రాతకాలమునందు మాత్రమే మీరు చూడగలరు. అలా చూడడానికి వీలైన రీతిలో ఆయన వస్తూ ఉండగా పరబ్రహ్మమే వస్తున్నా కూడా ధిక్కరించి నిద్రపోయిన వాడెవరో వాడు కృతఘ్నుడు. వాడు అందుకని కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. గురువుగారు వస్తూ ఉంటే శిష్యులకి పాఠం చెప్పడానికి గురువుగారు వస్తున్నారు. గురువుగారు వచ్చేటప్పటికి శిష్యుడు ఎలా ఉండాలి? అప్పటికి లేవడం, స్నానం అయిపోవడం, సంధ్యావందనం అయిపోయి గురువుగారు పాఠం చెప్పడానికి వస్తారని చెప్పి శ్రద్ధతో కూర్చున్న శిష్యుడు ఎలా ఉంటాడో, గురువుగారిని చూడగానే శిష్యుడు ఎలా లేచి నిలబడతాడో, ఎలా నమస్కారం చేస్తాడో, అలా పరబ్రహ్మము నీ మాంసనేత్రము చేత చూడడానికి వీలైన రీతిలో ఉదయిస్తుండగా నువ్వు స్వాగతం చెప్పడానికి వీలైన రీతిలో సిద్ధం కాకుండా ఇంకా నిద్రపోతుంటే కృతఘ్నుడవు. కృతఘ్నుణ్ణి శిక్షిస్తానన్నాడు. బ్రహ్మ ముహూర్తముత్తిష్ఠేత్. అలా లేస్తే ఏమవుతుంది? 88 నిమిషాలకి ముందరే నిద్ర లేస్తే, నిద్ర లేచి అలా కూర్చుని పేపర్ చదువుకోమని కాదు, టీవీ పెట్టుకోమని కాదు, అంతకు ముందు లేచి కాలకృత్యములను తీర్చుకుని స్నానాది కార్యాలని పూర్తి చేసి నువ్వు సంధ్యావందనం చేసుకుని అర్ఘ్యం ఇచ్చేసి గాయత్రీ మహామంత్ర జపం చేస్తున్నవాడవై ఉండాలి. అలా ఉంటే నువ్వు భగవంతుడికి స్వాగతం పలుకుతున్నవాడివి అని గుర్తు. కాబట్టి అలా ఉండడం చేత పరమేశ్వరుడు ఏమిస్తాడని అడిగాడు. ఆయన ప్రసన్నుడవుతాడు.
వీడు రాని చెప్పినట్టు బతుకుతున్నాడు కాబట్టి వీడు కొంతకాలం ఉండడానికి అర్హుడు అంటాడు. కాబట్టి ఆయు ప్రమాణం రక్షేత్, దాని వలన ఆయన యొక్క ఆయువు రక్షింపబడుతుంది. రక్షాత్ ఆయు, ఆయన దాని చేత ఆయువుని రక్ష చేస్తాడు. అంటే దీర్ఘవ్యాధులకు గురి కాకుండా సంతోషంగా ఆరోగ్యంతో తిరగగలుగుతాడు భూమి మీద. అందుకే ఆరోగ్యం భాస్కరాది చేత్ అనడానికి కారణం అదే. తన ఆయువుని రక్షించుకోవడానికి, తాను ఆరోగ్యంగా తిరగడానికి మొదట చెయ్యవలసినది ఏది అంటే సూర్యబింబము ఉదయించడానికి 88 నిమిషముల పూర్వం నిద్ర లేవాలి. సూర్యబింబం అన్ని వేళలా ఒక కాలానికి ఉదయించదు. హేమంత ఋతువులో చాలా ఆలస్యంగా సూర్యోదయం అవుతుంది. ఒక్కొక్కసారి 6:35, 6:40 కూడా సూర్యోదయం ఉంటుంది. అంటే దానికి 88 నిమిషాల ముందు లేస్తే చాలు. వసంత ఋతువులో అలా కాదు, చాలా తొందరగా సూర్యోదయం అవుతుంది. కాబట్టి దానికన్నా చాలా తొందరగా నిద్ర లేవలసి ఉంటుంది. ఋతువుని పంచాంగంలో రాయగానే మొదటి తిథి దగ్గరే సూర్యోదయం రాస్తారు. అందుకే ఋతువు మారింది, సూర్యోదయం మారుతోంది. సూర్యోదయం మారుతోంది, నువ్వు నిద్ర లేచే వేళ సవరించుకోమని గుర్తు. కాబట్టి ప్రాతకాలం 88 నిమిషముల ముందు లేవాలి. అది పరమయోగ్యమైన కాలము. తన ఆయువుని తాను రక్షించుకోవడానికి, ఈశ్వర కృపని పొందడానికి పరమయోగ్యమైన కాలము బ్రహ్మముహూర్త కాలము. మళ్ళీ అంత శక్తివంతమైనది ప్రదోషకాలము. దోషం అంటే చీకటి, ప్రదోషం అంటే చీకటి పడడానికి ముందున్న కాలం. ఉత్తర సంధ్య, ఉత్తర సంధ్య కూడా అంత శక్తివంతం. ఏ కారణం చేతనైనా రాత్రి బాగా బడలిపోయి ఉంటే, ఎప్పుడైనా ఒక్కసారి సూర్యోదయ సమయమునందు నిద్రపోతున్నా దోషాన్ని మన్నిస్తారు. అందుకే ప్రాయశ్చిత్తార్ఘ్యపూర్వక సంధ్యావందనం గరిష్యే అని అనుమతించారు. పడమట సంధ్య వేళలో నిద్రపోవడానికి వీల్లేదు. నాకు బాగా గుర్తు, నాకు చిన్నప్పుడు టైఫాయిడ్ వస్తే పడుకునుంటే మా అమ్మ ప్రదోష వేళ అవుతోందిరా, ఒక్క పావు గంట కుర్చీలో కూర్చోని బలవంతంగా లేపి కూర్చోబెడితే నాకు చాలా బడలికగా ఉండే. ఏమిటి ఈవిడ ఇప్పుడు కూర్చోమంటుంది, ఈ పావు గంటను కూర్చోలేకపోతున్నాను అనిపిస్తే ఒక్క 10 నిమిషాలు తాళ్ళు, 10 నిమిషాలు ఉండు, 10 నిమిషాలు ఉండి పడుకో, 10 నిమిషాలు ఉండి పడుకో. పడుకోకూడదు, అలా పడుకోకూడదు అనేది మా అమ్మ. మహాతల్లి ఆ రోజుల్లో ఎందుకు నేర్పిందో అర్థమవుతుంటుంది ఇప్పుడు. కాబట్టి ప్రదోషం, చీకటి పడడానికి ముందున్నటువంటి ఉత్తర సంధ్యాకాలమునందు సూర్యాస్తమయం అవుతుంటుంది. మళ్ళీ అది పరమ పవిత్రమైన కాలము. ఆ కాలమునందు వృషీశ్వరయానంబున సంచరించుటది అభావ్యంబయ్యే. పరమశివుడు వృషభవాహనం మీద తిరుగుతాడు. ఆయన తిరుగుతుంటే దితితో కశ్యపుడు చెప్తాడు, ఆయనకేమి రాగద్వేషాలుండవు. వృషద్విచిత్రతల్పయోర్ భుజంగముక్తికశ్రయో గరిష్టరత్నలుష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదాచదాచి బంభయే. ఏ ద్వంద్వములు లేకుండా ధర్మాన్ని పట్టుకున్న వాణ్ణి మాత్రమే రక్షిస్తాడు ఆయన. కాబట్టి వృషీశ్వరయానంబున సంచరించుటది అభావ్యంబయ్యే. ఎలా ధర్మమున్ వీడగన్. పరమశివుడు తిరిగే సమయం అమ్మా. ఇప్పుడు మనం అధర్మం ఆచరించకూడదు, భగవన్నామస్మరణతో గడపాలంటాడు. అంత శక్తివంతము ప్రదోషవేళ. ప్రదోషవేళలో పరమ పవిత్రమైనటువంటి ఏ వస్తువు పటా కూడా అమంగళకరంగా ప్రవర్తించకూడదు, చూడకూడదు. మంగళసూత్రాలు ఉంటాయి. ఏ కారణం చేత మంగళసూత్రాన్ని కించపరచేది, చిన్నపుచేది, దానికి గౌరవం మాసిపోయేటటువంటివి చూడడం, మాట్లాడుకోవడం ఎప్పుడూ చేయకూడదు. దేశంలో కలిపురుష ప్రవేశం ఎక్కువైపోయిందని గుర్తు ఏమిటంటే, ఏది పెట్టండి సాయంకాలం అయ్యేటప్పటికే మెడలలో మంగళసూత్రాలు లాగేసేటటువంటి సన్నివేశాలతో కూడుకున్న సీరియల్సే ప్రసారం అవుతుంటాయి. అవే కోట్ల మంది చూస్తుంటారు. ఎక్కడ నిలబడుతుంది ధర్మం? కాబట్టి ఎక్కడ ధర్మం ఉంటుంది అంటే కాలము దేశము ముడిపడడంలో ఉంటుంది. అందుకని ప్రాతకాలమునందు నిద్ర లేవాలి. ప్రాతకాలమునందు నిద్ర లేచాడు, 88 నిమిషముల ముందు నిద్ర లేచాడు, బాగుంది. నిద్ర లేవడం ఒక్కటే ప్రయోజనం కాదు. నేను మీతో మనవి చేశా, 2 కాళ్ళ మీద నడుస్తుంది అని. ఒక రోజు అంటే రాత్రి పగలు. రాత్రి బాగా నిద్రపోకపోతే పగటి పూట ఆకలియ్యదు, పగటి పూట కడుపు నిండా తినకపోతే రాత్రి కనురెప్పబడదు. అందుకే కడుపు ఖాళీగా ఉందండి రాత్రి నిద్ర పట్టలేదంటాడు. రాత్రి నిద్ర పట్టని వాడికి రాత్రి నిద్ర పట్టలేదంటే అరగలేదంటాడు పగల అన్నం తిండ.
రాత్రి పగలు రెండు సమతౌల్యము కలిగినటువంటివి. అందుకే శివశ్చ హృదయం విష్ణోశ్చ హృదయం శివ అంటారు. రాత్రి స్వరూపమంతా పరమశివుడు, పగటి స్వరూపమంతా శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు యొక్క ఉద్దీపనమైనటువంటి కాలమని గుర్తు ఏమిటంటే ఇంద్రియములు పనిచేస్తుంటాయి. ఇంద్రియములు పనిచేశాయి అంటే విష్ణువు అధిపతి అయి నడిపిస్తూ ఉంటాడు ఆయన. అందుకే ఏకాదశి తిథి అంటారు. ఏకాదశి అంటే 11 అని. 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, 11వదైన మనస్సు, 11ంటిని కూడా అధోక్షజుడు అంటే ఇంద్రియములకు అధిష్టానమైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క పరం చేసి ఉపవాసం చేసి విష్ణు స్మరణతో గడిపినటువంటి తిథి ఏకాదశి. ద్వాదశి హరివాసరం. మళ్ళీ అక్కడ ధర్మం మారి వెంటనే ఉపవాసాన్ని విరమణం చేస్తాడు. ఇంద్రియములకన్నిటికీ కూడా అధిపతి అయి నడిపించేటటువంటి గొప్ప స్వరూపం శ్రీ మహావిష్ణు స్వరూపం. నిద్ర లేచాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆత్మ నుండి మనసు విడిపడింది, మనసులోంచి ఇంద్రియాలు బయటికి వచ్చాయి. ఇంద్రియాలు బయటికి రాగానే కన్ను విప్పడానికి వీల్లేదు. తెలివొచ్చింది అని తెలుస్తుంది. నేను నిద్రలోంచి మేల్కొన్నాను అనుకుంటాడు. మేల్కొన్నాను అనగానే మనసుకి తర్ఫీదు ఇవ్వమని చెప్పింది వేదం. మనసులో నుండి రావలసినటువంటి మొట్టమొదటి ఆదేశం ఏమి అంటే ఇవాళ ఏం చేద్దామని ఎగిరి దూకకూడదు. మంచం మించి మంచం మీద ఉండగానే కన్నురెప్ప విప్పక ముందు మనసు ఇవ్వవలసిన మొట్టమొదటి ఆదేశం ఏమిటంటే నిద్ర మేల్కొంది ఈ శరీరం. కాబట్టి ఇంద్రియములు పనిచేయడం మొదలుపెట్టాయి. ఇప్పుడు ఈ ఇంద్రియములన్నీ శ్రీ మహావిష్ణువు యొక్క శక్తితో ఆయన ఎలా చెప్పారో అలాగే పని చెయ్యడం మొదలు పెట్టాలి. అందుకని నిద్ర లేవగానే ఎవరు ఏ స్వరూపానికి భక్తులు కానివ్వండి, నేను గొప్ప శివభక్తుడే కానివ్వండి, భేదం పాటించడానికి వీల్లేదు. నేను నిద్ర లేవక ముందే ప్రకటనంగా నా నోటి వెంట రావలసిన మాట 3 మాటలు శ్రీహరి 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 అంటూ లేవాలి. శ్రీలక్ష్మి, శ్రీ శాక్తేయ ప్రణవం, శ్రీ సూక్తం అంటారు. శ్రీ అంటే పరదేవత అమ్మవారు. శ్రీ అన్న దాంట్లో శకార రకార ఈకారములు ఉంటాయి. సూక్తం అంటే సుఉక్తం, బాగుగా చెప్పబడినది. అమ్మవారి గురించి ఇంకా ఇంతకన్నా నువ్వు చెప్పడం కుదరదు. ఋషి చెప్పేశాడు చాలా బాగా, ఇది చెప్పుకో చాలు. అది శ్రీ సూక్తం. ఆ శ్రీ అమ్మవారు, ఆ శ్రీతో కూడిన హరి. మేము పాపముల వేపుకి వెళ్లకుండా పాపబుద్ధులను హరించి తాను చెప్పినట్లు మేము నడిచేటట్టుగా చెయ్యగలిగిన వాడై మమ్ము రక్షించుగాక, మా ఇంద్రియములు ఆయన చెప్పినట్టు నడుచుగాక అన్న కోరికతో 3 మాటలు మొట్టమొదట కంఠం వెంట రావలసినటువంటి మాట శ్రీహరి 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 అనాలి. ఆ తర్వాత తన కులదైవం ఎవరుంటారో ఆ కులదైవం యొక్క మూర్తి ఎటుండుందో అటువైపుకి తల తిప్పి కనురెప్ప విప్పాలి తప్ప ఎటు పడితే అటు పడుకుని కనురెప్ప విప్పకూడదు. నాకు తెలివి వచ్చింది అనగానే నేను ఇప్పుడు నెల్లూరులో ఉన్నాను. నెల్లూరులో నా ఇంట్లో అయితే కులదైవం ఉంటుంది, ఇక్కడ అలా ఉండే అవకాశం ఉంటుంది, ఉండకపోతుంది. అప్పుడు నేను తెలివి వచ్చింది, ఎక్కడ ఉన్నాను? నెల్లూరులో ఉన్నాను. నెల్లూరు నా గదిలో ఉంటుంది, ఉండకపోతుంది. వెంటనే నేను నా ఇంట్లో పడక మీద పడుకుని ఉంటే తల ఎటు తిప్పితే నాకు నా కులదైవం కనపడతారో మానసికంగా అటు తల తిప్పాలి. ముందు మనోనేత్రంతో దాన్ని చూడాలి. ఇప్పుడు నీకు ఎదురుగుండా అలా ఉండదేమో అని అనుమానం ఉంటే నీ చేతి వంక నువ్వు చూసుకోవాలి, అరిచేతిని చూడాలి. అరిచేతిని చూస్తూ కళ్ళు విప్పాలి. నీ ఇంట అయితే నీ కులదైవం ఎదురుగుండా ఉండాలి, ఏదో పక్కకి ఉండి నీ తల ఇటు తిప్పి చూడడానికి అవకాశం ఉండాలి. అది దక్షిణ దిక్కు కాకూడదు, కాకుండా తిప్పి చూడాలి. నోటి వెంట 3 మాటలు శ్రీహరి 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 అన్న నామం రావాలి. ఇప్పుడు నిద్ర లేచావు, ఒక్క నిమిషం మంచం మీద కూర్చోవాలి. ఒక్క క్షణం కూర్చుని ముందు జాగ్రత్తగా కుడికాలు తీసి కుడి పాదాన్ని భూమి మీద ఉంచుతూ మనసులో స్మరణ చెయ్యాలి. ఆమె ఎవరు? భూదేవి నా తండ్రి అయినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలు. ఆ కారణం చేత మా అమ్మ, నేను చిన్నతనంలో పుడుతూనే మా అమ్మ ఒళ్ళో పడుకుని నా కాలెత్తి మా అమ్మ గుండెల మీద నేను ఆవిడ పాలు తాగుతూ మా అమ్మ
నేను ఆవిడ గుండెల మీద తన్నినా కూడా నా అరికాలు ముద్దు పెట్టుకుని పాలిచ్చి పెంచి పెద్ద చేసింది. అప్పుడు అమ్మ గుండెల మీద తన్నాను. ఇప్పుడు అమ్మ గౌరవం తెలిసి అమ్మకి నమస్కరించగలనేమో కానీ ఈ జన్మలో తల్లి కాదు, ఎన్ని జన్మలకి తల్లి అయినటువంటి వసుంధర ఆ భూదేవి మీద కాలు పెట్టి నడవకుండా నా బ్రతుకు వెళ్ళదు. చిన్నప్పుడు తన్నకుండా నా బతుకెళ్ళలేదు, ఇప్పుడు కాలు పెట్టకుండా నా బతుకెళ్ళదు. నడవాలంటే ఆవిడ మీదే నడవాలి, కూర్చోవాలంటే ఆవిడ మీద కూర్చోవాలి, మలమూత్రాలు విసర్జించాలంటే ఆవిడ మీద విసర్జించాలి, చిట్ట చివరికి ఇల్లు కట్టుకోవాలంటే ఆవిడ గుండెల మీద గొయ్యి పెట్టాలి, నా కడుపుకి అన్నం కావాలంటే నాగేటి చాలుతో ఆవిడ గుండెల మీద రాపాడించాలి. నేను ఇన్ని ఇబ్బందులు పెడితే ఆవిడ చిరునవ్వు నవ్వుతూ నాకు అన్నం పెట్టి పోషిస్తోంది. బ్రతికున్నంత కాలం మావాడు మావాడు మావాడని కౌగిలించుకున్న వాళ్ళు శరీరం విడిచిపెట్టేసిన తర్వాత ఎవ్వరూ ఉంచుకోకపోతే ఆవిడ ఒక్కతే తన కడుపులో పెట్టుకుంటుంది. అటువంటి అమ్మ నేను అమ్మా నాకు బతుకు లేక తప్పక నా స్వామి అయినటువంటి శ్రీ మహావిష్ణువు ఇల్లాలివి, నా తల్లివి, అమ్మా నిన్ను కాలు పెట్టి తొక్కుతూ లేస్తున్నాను, నా ఈ అపరాధాన్ని మన్నించు, మళ్ళీ నిద్రపోయే వరకు ఇలాగే తొక్కుతాను, అమ్మా నాకు బ్రతుకు లేదు, దిక్కు లేదు, ఇంతకన్నా అవకాశం లేదు అని సముద్రవసనేదేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదాహతిం క్షమస్వమే, అమ్మా నన్ను మన్నించమ్మా అని నమస్కారం చెయ్యాలి. చేసి కుడి కాలు పెట్టాలి, తర్వాత రెండో కాలు పెట్టి భూమి మీద నిలబడి ఇలా తూర్పు దిక్కుకి తిరగగానే గురువుగారు వచ్చి ఎదురుగుండా నించున్నారన్న భావన పొందాలి. గురువుగారి పాదములు ఎప్పుడూ జ్ఞాపకంలో ఉండాలి. గురువుగారి పాదం మీద పుట్టుమచ్చ, ఆయన పాదాల పిక్కలు ఎలా ఉంటాయో కూడా గుర్తుండాలి. గురువుగారు ఎదురుగుండా ఉన్నారు అన్న భావనతో నేల మీద పడిపోవాలి. పడిపోయి ఒక స్వర్ణ దండం ఎలా పడిపోతుందో అలా పడి ప్రణిపాతం చెయ్యాలి. ప్రణిపాతం చేసి నమస్కరించి ఒక్క 5 నిమిషాలు కూర్చోవాలి. కూర్చుని ప్రాణాయామం చెయ్యాలి. ప్రాణాయామం చేసి 3 మార్లు ప్రాణాయామం చేస్తే మనసు వశం అవుతుంది. వశమైనటువంటి మనస్సుని ఆధారం చేసుకుని ఒక్క 5 నిమిషాలు ధ్యానం చెయ్యాలి. అలాగే కూర్చుని 5 నిమిషాలు చేయండి, 1 నిమిషం చెయ్యండి, ధ్యానం చెయ్యాలి. దేన్ని ధ్యానం చెయ్యాలని అడిగారు. శంకరాచార్యుల వారు ఈ జాతికి మహోపకారం చేశారు. ఎన్ని ప్రాతస్మరామి స్తోత్రాలు ఇచ్చారో ఆయన నీ ఇష్టం. నువ్వు విష్ణు స్వరూపాన్ని భజన చేస్తూ నిద్ర లేచావు కాబట్టి జాగ్రత్త. ఒక్కసారి విష్ణు దర్శనం చెయ్యాలని నువ్వు అనుకున్నావా, భీష్మస్తుతిలో ఒక్క పద్యం నీకు జ్ఞాపకానికి వస్తే చాలు. భీష్మాచార్యుల వారు శ్రీకృష్ణ భగవానుడిని స్తోత్రం చేస్తూ అంటారు, ఆయన ఒళ్ళంతా కూడా నీలమేఘ కాంతితో ఉంటుంది. తను ఉద్దీపింప ప్రాభాత నీరజ బంధు ప్రభమైన చేలము పైన్ రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యం వై విజృంభింప మా విజయం చేరుడు వన్యకాడు మది నావేశించు నెల్లప్పుడు అంటారు. కాబట్టి ఆ నీలమైన కాంతితో మెరిసిపోతున్నటువంటి ఆ కృష్ణ భగవానుడు ఆయన కుడికాలు కింద పెట్టి ఆ ఎడంకాలు బాగా భూమి మీద మోపి కుడికాలు విలాసంగా ఇలా ఎడం పాదం పక్క నుంచి పెట్టి కొంచెం పైకెత్తి పెట్టి ఇలా వేళ్ళు మీద నిలబెడితే అరికాలు కనపడేటట్టు వెనకాతల ఉన్నటువంటి ఆ అరికాలు వెనక భాగం ఆ ముద్దలా కనపడుతుంటే ఎర్రగా అరికాలు, నల్లగా ఆయన యొక్క పాదం నీలిమేఘ కాంతితో, అక్కడే ఒక చిన్న ఆవుదూడ, దాని గంగడోలు, అది తన ముట్టితో అక్కడున్న గడ్డి పరకలు తింటున్నట్టు, ఆయన యొక్క మోకాళ్ళు, పట్టుపంచ, ఆయన నడుం త్రిభంగిగా ఆయన ఎడంకాలు మీద నించుని కుడికాలు విలాసంగా వేసి కొద్దిగా ఇలా వంగి ఉండడంలో నడుం కొద్దిగా వంగి త్రిభంగిగా ఉండి ఆయన వక్షస్థలం, ఆయన మెడలో వేసుకున్నటువంటి మందారమాల, ఆయన యొక్క చిన్న గడ్డం, ఎర్రటి పెదవులు, 2 చేతులు ఒకదానికొకటి అభిముఖంగా వస్తూ ఈ వేళ్ళు ఇలా వస్తే ఈ వేళ్ళు ఇలా వచ్చి పట్టుకున్న వేణువు, ఆయన పెదవుల దగ్గర పెట్టుకున్న వేణువు, ఆ వేళ్ళు కదులుతూ ఇలా ఆ వేణువు యొక్క రంధ్రాల్ని మూసి వదులుతున్నట్టు ఆయన వేణురవం, యమునా నది చుట్టూ ఆవుదూడలు, ఆవులు, గోపకాంతలు, ఆయన యొక్క విశాలమైనటువంటి లలాట భాగం, దాని మీద పెట్టుకున్న కస్తూరి తిలకం, ఆయన నాసాగ్రం,
ఆ ముక్కు చివర ఉన్న ముత్యం, ఆయన కపోలములు, బుగ్గలు, ఆయన చెవులకు పెట్టుకున్నటువంటి కుండలములు, అరుణావర్షం కురిపిస్తున్నటువంటి ఆ కన్నులు, ఆ కన్నులలోంచి మన్ని ప్రేమగా చూసినట్లు ఆ కిరీటం, ఒక్కసారి ఆపాదమస్తకం దర్శనం చేసి ధ్యానంలో నువ్వు లేవచ్చు. మనసంతా బ్రహ్మముహూర్తం కాబట్టి పరమేశ్వరమయమైపోయి సత్వగుణ ప్రధానం అవుతుంది. శాంతి, ఆరోగ్యకారకం. లేదు, శంక భగవత్పాదులు చెప్పినట్టు ప్రాతర్నమామి పరమేశ్వర పాద పద్మం పద్మోద్భవామర మునీంద్ర మనోనివాసం పద్మాక్షనేత్ర సరసీరుహ పూజనీయం. పచ్చటి పట్టుబట్ట కట్టుకుని సింహాసనంలో కూర్చుంటే తెల్లగా మెరిసిపోతూ అప్రాకృత శరీరం తం అతిమన్మథరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటుంది లింగపురాణం. రాశీభూతమై పేరుకున్న నెయ్యి ఎలా ఉంటుందో అలా తెల్లటి పరమశివుడు, తెల్లటి పాదాలు, పాదాలకి అలదిన గంధం, చుట్టూ పెట్టిన పారాణి, ఆ పాదముల మీద పూజ చెయ్యబడినటువంటి తెల్లటి మల్లెపూలు, ఆ పక్కనే నా తల్లి, ఆవిడ పచ్చటి పట్టుపుట్టం, ఎర్రటి పాదాలు, పసుపు, పారాణి, బొటనవేలు విడిచిపెట్టి పక్కన ఉన్న 2 వేళ్లకి పెట్టుకున్న బంగారు మట్టెలు, ఆ పారాణి పాదాల మీద పూజ చేయబడిన సన్నజాజి పూలు, ఆ పాదముల జంట మీద ఇలా తల ఉంచి తల పెడితే ఆ పుష్పవాసన, లత్తుక వాసన, గంధం వాసన, పసుపు వాసన ఇవన్నీ పీలుస్తూ 1-2-3 నిమిషాలు ఆ ఆనందాన్ని అనుభవించి మీరు ప్రశాంతంగా లేచి నిలబడ్డారనుకోండి. 88 నిమిషాల ముందు లేవడం దీనికోసం లేవమన్నారు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.